గేమ్స్ లో విద్యార్థులు ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజెస్ తీసుకున్నారు. అదేవిధంగా మండల స్థాయిలో జరిగినటువంటి క్రీడల యొక్క శంకరయ్య చెప్పేస్తే సోమూర్ షా సభాధ్యక్షులు, వేదికను అలంకరించినటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు అందరికీ వందనాలు. అట్లాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రజానికానికి అంటే మన పాఠశాల ఎట్లా ఉండేది పూర్వకాలంలో అలాంటి అవకాశం చెప్పేటువంటి అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలకు సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉండగానే ఈనాటి పాఠశాల యొక్క చరిత్రను ముఖ్యంగా గమనిస్తుంది. స్వాతంత్రానికి మన దేశానికి స్వాతంత్రం రాకముందు ఇక్కడ పాఠశాల లేదు. అంటే మన గ్రామంలో పాఠశాల లేకుండా ప్రైవేటు ఉపాధ్యాయుల చేత పాఠశాలలో చదువుకునే అవకాశం లేకుండా ఒక ప్రైవేటు వ్యక్తులకే ప్రైవేటు ఉపాధ్యాయులతో విద్యాభ్యాసం చేసేవాళ్ళు. అయినప్పటికీ కూడా ఇక్కడ భారతదేశంలో ఆడపిల్లలను గౌరవించాలనేటువంటి సంస్కృతి ఆధారంగా మన ఊళ్ళో మొట్టమొదటిసారిగా మన జిల్లాలోనే ఆడపిల్లల పాఠశాల ప్రారంభం ఇక్కడ ఎక్కడ లేనటువంటి విధంగా మన ఊళ్ళో 1930 సంవత్సరాల మధ్యలో మన ఊళ్ళో ఈ ఆడపిల్లల పాఠశాల ప్రభుత్వం స్థాపించబడి చేసింది. దాంట్లో ఇంటికి చేర్చేటువంటి ఆచారం మన ఊళ్ళో ఉండింది. దానిది ఉర్దూ మీడియం పాఠశాల. అటువంటి సందర్భంలో మన వాళ్లకు మన పూర్వీకులకు చదువుకునేటువంటి అవకాశం ఏమాత్రం కూడా లేకుండా ఉండింది. కాబట్టి ప్రైవేటు వ్యక్తులచే ప్రైవేటు గురువులచే విద్యను అభ్యసించే వాళ్ళ ఆ రోజుల్లో. అలాంటి సమయంలో వడపడిలో ఉండబడేటువంటి డిప్టీ ఐఓఎస్ అంటే ఆ కాలంలో అమీర్ సాబ్ అనేవారు, అంతకంటే పెద్దలు మొహమ్మద్ సాబ్ అనేవాళ్ళు. వారి దయతో మన గ్రామస్తుల ప్రయత్నంతో అప్పుడు దాదాపుగా ప్రారంభించినప్పటికీ మన ఊళ్ళో సరైనటువంటి ప్రభుత్వ భవనం లేదు. ప్రభుత్వ భవనం లేకుండా మొట్టమొదటిసారిగా మన ఊళ్ళో విద్యార్థులంతా వచ్చిన తర్వాత అది తెలుగు మీడియంతో ఆరంభమైంది. అప్పుడు మన ఊళ్ళో ఉండబడేటువంటి విద్యార్థులంతా కొంతమంది మాత్రమే చదువుకునేవారు. ఈ విధంగా ఆ రోజున ఉండబడేటువంటి విద్యా విధానం ఉండేది. దాని తర్వాత మన గ్రామంలో 4వ తరగతి వరకు ప్రభుత్వం మంజూరు చేయింది. అప్పుడు ఇక్కడ ఉండబడేటువంటి మన వనపర్తి సంస్థానపురంలో యొక్క బంగ్లాలో సగం పోర్షన్ కొనుక్కోవడం జరిగింది. అందులో 4వ తరగతి ప్రాథమిక విద్యను కొంతకాలం పాటు నిర్వహించడం జరిగింది. దాని తర్వాత గౌరవనీయులు ఆనాటి చీఫ్ చేసినటువంటి రంగారావు గారు, వాసుదేవరావు గారు, సీతారాములు గారు, సయ్యద్ నాయకులు గారు, తర్వాత జి శేఖరి గారు, బాల సంజన గారు, ఇట్లాంటి ప్రముఖులు ఎంతో మంది, ఇంకా నాకు మధ్య రావడం లేదు, రేకేశ్వరంగా ఉంటా మనం కలుసు వారంతా సహకారంతో ఈ రాజారామేశ్వర వాస్తవ్యులైనటువంటి శ్రీ గోవర్ధన్ నరసింహయ్య గారు హెడ్మాస్టర్ గారు. అంటే వారు ప్రజలతో ఎంతో సన్నిహిత సామర్థ్యం ఉంది. వారికి హార్మోని తబల అంటే చాలా ఇష్టం. వారు ఈ యొక్క గ్రామంలో నివసిస్తూ ఉండి ఇక్కడ ప్రజానికంతో కలిసిపోయి ఎప్పుడు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. దాని తర్వాత జడ్చల వాస్తవ్యులైనటువంటి భానుమతి గారు పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా చేసి వారు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి విద్యా విషయ చట్టాన్ని క్షుణ్ణంగా నరంలో జీర్ణించుకున్నటువంటి వ్యక్తి వారు. ఏ సందర్భంలో కూడా ఆ మద్రాస్ ఎడ్యుకేషన్ రూల్స్ అనేవి ఉండేవి. ఆ రూల్స్ వ్యతిరేకంగా
గట్టిగా భద్రంగా దాచిపెట్టగలిగింది. దాని తర్వాత అప్పుడు రిజల్ట్ కూడా చాలా ఖచ్చితమైన పద్ధతిలో ఉంది. ఆయనకు ఈ పాఠశాల మర్చిపోయేదే కాకుండా పాఠశాలలో గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ తోటలు తెచ్చి విద్యార్థులకి నీళ్లు పోయించి కూరగాయలు పండించేవాళ్ళు. అక్కడ వరకు ఎలాంటి దాని అప్గ్రేడేషన్ లేకుండా ఉంటుంది. మరి అట్లాంటి సమయంలో ఎంతో మంది విద్యార్థులు పై చదువుకోలేక అనేక ఇబ్బందులతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉంది. ఆ రోజు మరి ఇదే పెద్దలు అచ్చంబాబు గారు కావచ్చు, గౌరవనీయులు సీతారాములు గారు మరియు దేవుడు గారి అనుగ్రహంతో అప్పటికప్పుడు ఒక 5-10 నిమిషాల్లోనే డైరెక్ట్ గా పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి సంస్థ ఉండేది ఆ రోజుల్లో. ఆ సంస్థ ద్వారా రాత్రికి రాత్రి మన పాఠశాలగా మార్చి ఉత్తర్వులు ఇచ్చి ఇక్కడనే ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత 5, 6, 7, 8 వరుసగా అప్పుడు మిడిల్ స్కూల్ అనేవాళ్ళు. మాధ్యమిక పాఠశాల ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ కాల రోజుల్లో మిడిల్ స్కూల్ పూర్తి చేసిన తర్వాత మళ్ళీ 8, 9, 10, 11 తరగతులకు అవకాశం లభించాలంటే గ్రామస్తులు చాలా కష్టపడాల్సి వచ్చింది. బిల్డింగ్ లేదు, బిల్డింగ్ ఉన్నా కూడా మనది కాదని మన వనపల్లి రాగవారిని మరి వారి పేరు లేదు. లేకపోయినప్పటికీ కూడా వారు నా ట్రస్ట్ పేరుగా ఉంది కాబట్టి మీరు ఏదో కొట్టుకోవద్దు డబ్బులు చెల్లించండి. 1960లో మనకు ఈ యొక్క పాఠశాలను స్వాధీనపరచడం జరిగింది. ఆ నాటి నుంచి 7, 8, 9, 10 వరుసగా కాలక్రమేణా మన పాఠశాల తరగతులు పెంచుతూ విద్యార్థులకు అనుకూలంగా మార్చడం జరిగింది. అప్పటిగా మార్పు చెందినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు అబ్దుల్ గని అనేవారు ఉండేవారు. వారి తర్వాత వనిపే సంజీవరావు పెట్టారు గారు. దాని తర్వాత ఈ పాఠశాలను ఈ రూపంలో తీసుకున్నటువంటి మహోన్నత వ్యక్తి మన గ్రామస్తులు. మరి ఈ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థి గారు ఎవరంటే పూజ్యులు గౌరవనీయులు శ్రీ వెంకట నరసింహారావు గారి కృషితో ఈ పాఠశాల ఈ రూపాన్ని తర్వాత ఈ యొక్క తెలంగాణ సాధించిన సమయంలో గౌరవనీయులు వెంకట నరసింహారావు గారు వారి కృషి వల్ల ఈ పాఠశాల ఉన్నత పాఠశాలగా ఉంటుంది. ఈ రోజు వరకు రకరకాల వివిధ రంగాలలో విద్యార్థులు వాడికి మన జిల్లాకే కాకుండా రాష్ట్రాలను దాటి మన భారతదేశంలోనే ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించినటువంటి పాఠశాల చరిత్ర. అంతేకాకుండా ఇక్కడ పాఠశాలలో మన పాఠశాల నుంచి గౌరవనీయులైనటువంటి అచ్చవరాజు గారు, తర్వాత మళ్ళీ విశ్వనాథం మర్రామయ్య గారు స్వాతంత్ర సమరయోధులుగా ఈరోజు నిలుస్తున్నారు. దాని తర్వాత తిరిగి తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఇదే పడి నుంచి 1969 ఆ రోజులలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి మహానుభావులు ఎవరు అంటే మన గతంలో మన ఊరి పాఠశాలలో చదివి ఇక్కడే పనిచేసి ఇక్కడే విశ్రాంతి పొందినటువంటి శ్రీ వేమన గారి నాయకత్వంలో దాదాపు 5 మంది టీంతో ఈ పాఠశాల నుంచి తెలంగాణ ఉద్యమంలో జైలు వెళ్ళడం జరిగింది. ఇది చనిపోయినటువంటి వ్యక్తికి గ్రామస్తుల యొక్క చలనం వల్ల ఈ విధంగా ఆ రోజు 2 అభిజాతంలో ఉన్నటువంటి మహానుభావులు వేమన గారు వారి టీంలో దాని తర్వాత నారాయణ ఇంకా ఎక్కువ ఇట్లా అధిక ఎన్నో శ్రమకు ఎన్నో కష్టాలకు అజ్ఞాతంలో 2 నెలలు ఉండి దాదాపుగా 3 నెలల కాలం బాబునగర్ జైల్లో ఉండడం జరిగింది. ఆ విధంగా ఉండడం వల్ల అంతేకాకుండా ఈ కవులకు అవకాశం ఈ భారతదేశంలో ఎక్కడా జరిగేటువంటి అవకాశం ఉండదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే వెంకటేశ్వర్ల గారు, ఆర్టీఓ గారు, రామారావు గారు, ఎస్వి రామారావు గారి శిష్యులు పిహెచ్డి వారి నుంచే పొందినారు. కాబట్టి ఈ అవకాశం శిష్యులకే పుస్తకాన్ని ఆవిష్కరించుకోబడినటువంటి మహానుభావులు ఎస్వి రామారావు గారు. ఇది మన పాఠశాల చరిత్రలో గొప్ప విషయంగా భావించవచ్చు. అంతేకాకుండా ఇక్కడ గురు శిష్యులకు ఒకే వేదిక పైన కూడా సన్మానం జరుగుతుంది. అది కూడా
1963 నుంచి స్టార్ట్ అయ్యి ఈ పాఠశాలలో చదివి ఆ పాఠశాల గురైనటువంటి నరసింహ గారి కాలంలో ఆయన దగ్గర టీచర్గా పనిచేసి మళ్ళీ నా పిల్లలు కూడా ఇక్కడ చదువుతున్నట్టు నాకెంతో గర్వకారణంగా ఉంది. ఈ అవకాశం ఎన్ని జన్మలకి రావాలని నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు శిరస్సు నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీమతి శ్రీదేవి గారు కూడా ఈ పాఠశాలలో జరిగినటువంటి స్టూడెంట్ గా ఈరోజు గర్వపడుతున్నాను. మరి మీరు వేదికలో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా గ్రామస్తులు కూడా చాలా సంతోషంగా ఉన్నారని మరోసారి తెలుస్తున్నారు. వాతావరణం బాగాలేదు, అంచేత ఉపన్యాసాలు సంక్షిప్తంగా పెట్టి తర్వాత ముందుగా జరగవలసినటువంటి ఉపాధ్యాయులు, ఈనాడు ఈ పాఠశాల పూర్వ విద్యార్థులు, తర్వాత ఉపాధ్యాయులు అందరి యొక్క సమ్మేళనం. ఆ సందర్భంగా విశ్రాంత ప్రధాన ఆచార్యులు, ప్రధాన అధ్యాపకులు అందరికీ కూడా సన్మానం జరుగుతుంది. ఒక్కొక్కరిని నేను పిలుస్తాను. వేదికపైకి వాడు వచ్చి దయచేసి పరిశేషపుత్రుడిగా జన్మించి ఇదే గ్రామంలో చాలా ఎక్కువ కాలం సుమారు 15 సంవత్సరాలు మన టెడ్పీ ఉన్నత పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి విశేషంగా ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. మా కుటుంబంలో చూసుకుంటే మా పెద్దన్న నుంచి మా చిన్న తమ్ముడి వరకు అందరూ కూడా వారి శిష్యుడే. ఇట్లా ఎన్నో కుటుంబాలకు వారు కుటుంబం మొత్తానికే ప్రధానోపాధ్యాయులుగా గుర్తుండిపోయారు. అంతేకాకుండా వారి యొక్క దినచర్య కానీ వారు ఆ కాలం నుంచి అనుసరిస్తున్నటువంటి పద్ధతి కానీ ఎంతో ఆదర్శనీయమైనది. ఎందుకంటే వారి సమకాలీకులు ఎందరో కూడా ఇప్పుడు మేము ప్రయత్నించినా కూడా మాకు దొరకలేదు, అందుబాటులో లేరు, లేదా ఈ లోకంలోనే లేదు. కానీ వాళ్ళ జీవన విధానం వల్ల ఇప్పటికీ ఇంత చక్కటి ఆరోగ్యంగా ఉండడం మనందరికీ చాలా చాలా ఆనందదాయకం. వారి శిష్యులుగా మేము ఈ విషయం పట్ల ఎంతో గర్విస్తున్నాము, ఆనందిస్తున్నాము. వారికి దేవుడు మరింత ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇచ్చి వారిని ఇస్తున్నాము. వారు ఈ యొక్క శ్రీరంగాపురానికే కాకుండా చుట్టుపక్కల గ్రామాలైనటువంటి వెంకటాపురం, బుసిరెడ్డిపల్లి, తర్వాత సూగూరు లాంటి దూర ప్రదేశానికి చెందినటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ పెబ్బేరు, కమ్మళాపురం, కంచిరావుపల్లి శ్రీ చిన్నారెడ్డి గారు గంగారం గ్రామానికి చెందినటువంటి సారు. మీరు మన శ్రీరంగాపురం గ్రామంలో 74 నుండి 77 వరకు పనిచేశారు. వారికి కూడా ఎంతో మంది శిక్షగణం ఉంది. ఇక్కడ రిటైర్డ్ హెడ్ మాస్టర్గా వారు ఏమైనా మీ అనుభవం ఏమిటి, మీరు మా గ్రామ ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ ఏం చెప్పాలంటే అని మేము అడిగినప్పుడు వారి సమాధానం వారికి ఎంతో మంది ఈరోజు ఆసారు మన ఈ సన్మానాన్ని స్వీకరించడానికి ఇంత దూరం శ్రమకూర్చి వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నారు. వారికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని వారి శిక్షగణమంతా మనసారా ఆకాంక్షిస్తున్నారు. నెక్స్ట్ సార్ ఎన్ సీతారామరావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్ సీతారామరావు గారు శ్రీ ఎన్ సీతారామరావు గారు
ఇక్కడ మార్చి 66 నుండి 72 వరకు మన పాఠశాలలో పనిచేశారు. వారు ఇక్కడ ఎంతో మంది విద్యార్థులకు ఇంగ్లీషు విద్యలో ప్రాథమిక అంశాలు నేర్పి ఇప్పటికీ వారి విద్యార్థులందరూ కూడా ఈ విషయాన్ని ఎంతో గర్వంగా తలుచుకుంటారు. వారికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని వారి శిష్యులంతా మనసారా ఆకాంక్షిస్తారు. రామయ్య గారు ఈ బ్రహ్మయ్య గారు మన పాఠశాలలో హిందీ ఉపాధ్యాయులుగా చాలా కాలం పనిచేశారు. 68 నుండి 71 వరకు, 80 నుండి 86 వరకు, 88 నుండి 97 వరకు, ఇట్లా 3 దశలలో వారు సుదీర్ఘకాలం మన శ్రీరంగాపురం గ్రామంలో పనిచేశారు. వీరు వనపర్తికి చెందినటువంటి మా గొప్ప హిందీ ఉపాధ్యాయులు. వీరి ఆధ్వర్యంలో ఎంతో మంది హిందీ పండితులు, హిందీ ఉపాధ్యాయులు ఈ హిందీ వృత్తి పట్ల ఎంతో మమకారం పెంచుకొని వారి యొక్క చదువును కొనిగిపుచ్చుకొని తర్వాత సారు గ్రామం మన పక్క ఊరు. అయితే సార్కి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని వారి శిష్యగణం అంతా మనసారా ఆకాంక్షిస్తున్నారు. తర్వాత బిచ్చయ్య సారు, కందాపురం బిచ్చయ్య సార్ గారు మాకు చాలా చక్కటి గురువు గారు. వారి మనకిచ్చినటువంటి ఒక సందేశం వినండి. సంస్కారయుత కళలకు నిలయం శ్రీరంగాపురం, శారీరక మానసిక బౌద్ధిక వారి సన్మానాన్ని రేపటికి వాయిదా వేస్తున్నాము వాతావరణాన్ని బట్టి. శ్రీ కె సత్యనారాయణ గారు. కె సత్యనారాయణ సార్. సత్యనారాయణ సారు మా అందరికీ మ్యాథమెటిక్స్ నేర్పిన గురువు. వారు ఇక్కడ శ్రీరంగాపురం గ్రామంలో 71 నుండి 75 వరకు పనిచేసి ఎంతో మందిని ఈ గణిత విద్యార్థులుగా గణిత శాస్త్రం పట్ల ఆసక్తిని వచ్చేటట్టుగా వారు బోధించి ప్రాక్టికల్ నాలెడ్జ్కి విశేషమైన ప్రాధాన్యత ఇచ్చి ఇప్పటికీ వారు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న గొప్ప గురువు. వారికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని వారి శిష్యగణం అంతా మనసారా ఆకాంక్షిస్తున్నారు. వారి యొక్క సన్మానాన్ని కూడా రేపటికి అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నామని సార్ మన్నించాలని. ఈ బుచ్చయ్య గారు సార్, బుచ్చయ్య గారు వేదిక మన పాఠశాలలో 1977 నుంచి 1982లో ఇక్కడ పనిచేశారు. వారు మ్యాథమెటిక్స్లో మంచి నిపుణులు. విద్యార్థులకు చక్కటి అర్థమయ్యే రీతిలో బోధించేటువంటి వ్యక్తులు, సౌమ్యులు, శాస్త్ర స్వరూపులు. కోరుతున్నాము. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా శ్రీరంగాపురం గ్రామానికి చెందినటువంటి ఉపాధ్యాయులకు రేపటికి సన్మానం వాయిదా వేస్తున్నామని తెలియజేస్తున్నాము. వారు పాల్రెడ్డి గారు మాకు తెలుగు నేర్పిన గురువు. ఈ శ్రీరంగాపురంలో 8 సంవత్సరాలు పనిచేసి ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఆ గురువుకు మేమంతా నమస్కారాలు అర్పిస్తూ వారికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనసారా ఆకాంక్షిస్తాం. కృతజ్ఞతాపూర్వకంగా వారిని గౌరవిస్తున్నారు. వారికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మేమంతా మనసారా కోరుకుంటున్నాం. తర్వాత మన
ప్రొఫెసర్ ఎస్వి రామారావు గారు సత్కరించుకోవాలని ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషం మన సంతోషం కూడా కనుక శ్రీ ఎస్వి రామారావు గారు మన శ్రీరంగాపురం గ్రామానికి చెందిన ఉన్నత విద్యావంతుడు. వారు ఎంతో మంది విద్యార్థులకు పరిశోధన చేయడానికి గాను ఎంతో ప్రేరణగా నిలిచిన వ్యక్తి. వారి శిష్యుడు మన ఆర్డీఓ వెంకటేశ్వర గారు సన్మానించడం మనకంతా ఆనందదాయకం. ఈ యొక్క ఆనందాన్ని మనమంతా గ్రామంలో మొదట చదువుకున్నటువంటి ఉన్నత విద్య అభ్యసించిన ఆడపిల్ల, మన గ్రామానికి సంబంధించిన మొదటి టీచర్. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సన్మానించవలసిందిగా డిప్యూటీఓ గారిని కోరుతున్నాము. ఓకే ఓకే పడాలి. ఎందుకంటే మేము ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాము. మీరు కాదు తీసుకపోతే నెట్లో కొడతారు, మళ్ళీ తీసుకొచ్చి అంత అయిపోయిన తర్వాత పోయి అంతే ఇప్పుడే ఇంకా వెరైటీ మాట్లాడతాం. ఎవరం లేదు మళ్ళీ తీసుకెళ్ళదు. ఎన్నికన్నా రే ఇంపార్టెంట్